మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఆపరేషన్ వ్యాలంటైన్ తో టాలీవుడ్ లోకి వచ్చింది. కానీ ఏమైంది? ఫైటర్ కంటే బెటర్, కానీ ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ అనేశారు. ఇక మానుషి చిల్లర్ అయితే ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. అచ్చంగా శ్రద్ధా కపూర్ పరిస్థితి తనకొచ్చింది. మరి కల్కి ఫేమ్ దీపిక పరిస్థితి ఏంటి? టాలీవుడ్ మీదే గంపెడ అసలు పెట్టుకున్న జాన్వి పరిస్థితి ఏంటి? టేక్ ఏ లుక్. మానుషి చిల్లర్ ఎంత మాజీ మిస్ వరల్డ్ అయినా బాలీవుడ్లో హిట్ రాలేదు, తన ఫేట్ మారలేదు, అంత పెద్దగా గుర్తింపు కూడా దక్కలేదు. సరే, పాన్ ఇండియా మార్కెట్ని టాలీవుడ్ షేక్ చేస్తోంది కదా అని ఇక్కడికి వచ్చి ఆపరేషన్ వ్యాలంటైన్ చేసింది. ట్రైలర్ కిక్ ఇచ్చిన సినిమా సోసోగా ఉండడంతో కాలం కలిసి రాలేదు. కనీసం తనకిక్కడ హీరోయిన్గా గుర్తింపు వస్తే ఆఫర్స్ అయినా వస్తాయనుకుంటే అది కూడా లేదు. తనని ఇక్కడ పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. అచ్చంగా ఇలానే గంపెడాసలతో వచ్చింది శ్రద్ధా కపూర్. అలా సాహుతో ప్రభాస్ సరసన మెరిసింది. కానీ పాన్ ఇండియా హిట్ రాకున్నా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్కటంటే ఒక్క పిలుపు రాలేదు. ఇక అలియాకి RRR తో హిట్, అలానే సౌత్ లో మార్కెట్ క్రియేట్ అయింది. ఆఫర్స్ కూడా వచ్చాయి, కానీ తను అందుకునే పరిస్థితి లేదు. మరి కల్కి తర్వాత దీపిక సీన్ ఎలా ఉంటుందో అంటే, తను బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయినా తన గ్లామర్ కూడా ఎక్స్పైరీ డేట్ వస్తోంది. తల్లిగా మారబోతోంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్ సౌత్ నుంచి వచ్చే ఆఫర్స్ మీదే గురి పెడుతోంది. అయితే సౌత్ మీద ఆశలు పెట్టుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ కి అసలైన పరీక్షలు ముందున్నాయి. బాలీవుడ్ లో హిట్లున్న పేరు కానీ గుర్తింపు కానీ లేదు. అంతో ఇంతో అతిలోక సుందరి వారసురాలు కాబట్టి సౌత్ లో తన ఫేట్ మారే అవకాశం ఉంది. అది కూడా దేవర రిజల్ట్స్ బట్టి ఉంటుంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తోంది అన్నారు. అది నిజమైతే కొంతవరకు సౌత్ లో తను జెండా పాతే ఛాన్స్ ఉంది.